ఈ రోజు తేదీ 7/7/2026 ఎంఆర్పీఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్నాము. కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఆఫీస్ ముందు మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరించడం జరిగింది. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ దక్షిణాది చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో తాడ్వాయి మండలంలో మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేయడం జరిగింది. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం 32వ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ జెండా ఎగరవేయడం జరిగింది. మాదిగ రాజకీయ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య, జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న ఆధ్వర్యంలో ఈ జెండా ఎగరవేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బహుజన దళిత సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్రా శివరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సబ్బని సామి, ఆర్ చిన్న రాజయ్య, ఎంఆర్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తి లక్ష్మి, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శి బట్టి వెంకటరాములు, రేణుకా, సాదుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై భీమ్, జై మాదిగ. మందకృష్ణ బిఎన్ రమేష్ నాయకత్వం, మందకృష్ణ బిఎన్ రమేష్ నాయకత్వం, మందకృష్ణ బిఎన్ రమేష్ నాయకత్వం. ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. నా పేరు చిట్యాల సాయన్న మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు జాండా మాదిగ కుల సంఘం జాండా ఎంఆర్పీఎస్ జాండా ఎగరేయడం జరిగింది. మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ జాండా ఎగరవేయడం జరిగింది. కాబట్టి ఈరోజు 32వ దినోత్సవం సందర్భంగా జాండా ఎగరేసాము. ఎంఆర్పీఎస్ పుట్టి 32 సంవత్సరాలు అవుతున్నాయి. ఇక మాదిగ ఉపకులాల కోసము మాదిగ ఎస్సీ దళిత కులాలలో 59 ఉపకులాలు ఉన్నాయి. అందులో ఏదైతే జనాభా ఎక్కుండి తక్కువ ఫలాలు అనుభవిస్తున్నాయో దానికోసము ఉద్యమం చేసి విజయం సాధించుకునే విషయము ప్రజలకందరికీ తెలుసు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కులం ఉన్నదంటే కేవలం మాదిగ కులమే. కాబట్టి ఎంత ఉందంటే మొత్తానికి 110% ఉన్నది. ఇంకా రెడ్డిలు ఉన్నారనుకున్నా, పద్మశాలు ఉన్నారనుకున్నా, లేకపోతే ముద్రాజులు ఉన్నారనుకున్నారు. కానీ అత్యధికంగా మెజారిటీ 36 లక్షల జనాభా ఉందంటే మాదిగ కులము. కాబట్టి 32 సంవత్సరాల రకరకాల ఉద్యమము, మిలిటెంట్ ఉద్యమము, నక్సలైట్లుగా ఉద్యమాలు చేసి విజయం సాధించుకున్నాం. ఆ సందర్భంగా ఈ యొక్క జాండా ఎగరేసిన సందర్భంగా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ మరియు ఈ 32వ దినోత్సవం జరుపుకున్నాము. కాబట్టి ఆ సందర్భంగా కామారెడ్డి ప్రజలందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. నా పేరు ఆర్ భాగయ్య, మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామారెడ్డి. గౌరవ శ్రీ బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ జెండా కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో హెడ్ క్వార్టర్లో మున్సిపల్ ఆఫీస్ ముందు ఎగరవేయడం జరిగింది. అట్లనే ఎర్రాపాట్, తాడ్వాయిలో కూడా ఎగరవేసి వచ్చాము. ముఖ్యంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు ఇలా మన దళిత జాతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మానీయుడు మన మందకృష్ణ మాదిగ ఇవాళ గత 32 సంవత్సరాల నుంచి ఈ ఎంఆర్పీఎస్ 32 సంవత్సరాలు ఇవాళ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ ఈ 2026లో ఇవాళ అడుగుపెట్టింది. ఎందుకంటే ఈ ఏబిసిడి వర్గీకరణ మీద ఏదైతే ప్రకాశం జిల్లా ఈదుముడిలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ చేపట్టిన ఈ పోరాటం ఇవాళ దళితులకు ఏబిసిడి కూడా దక్కడం ఎంతో సంతోషమైన విషయం. కాబట్టి ఇప్పుడన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎన్నో పోరాటాలు చేసి కూడా వాళ్ళ మీద కూడా ఇలా హక్కులు సాధించడం జరిగింది. కాబట్టి ఇలా బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు కామారెడ్డి హెడ్ క్వార్టర్లో మున్సిపల్ ఆఫీస్ ముందు ఈ యొక్క జెండా ఎగరేయడం జరిగింది. బట్ట వెంకటరాములు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన
సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మాదిగ ఉపకులాలు, మాదిగ కులాలు 59 కులాలు ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరికీ, మాదిగ ఉపకులాలు మరియు మాదిగ కులాలు చెత్త కుప్పలు ఉన్నటువంటి మా సోదరులందరినీ ఈరోజు రాజకీయంగా అధికారులుగా ఎంతోమందిని గుర్తించే విధంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ తేవడం మేమెంతో గర్వకారణం. ఎందుకంటే గత 32 సంవత్సరాలుగా అహర్నిశ కృషి చేస్తూ, ఉద్యమం చేస్తూ, వర్గీకరణకు అహర్నిశ కృషి చేస్తూ వర్గీకరణ సాధించుకోవడం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పిల్లలకు గుండె జబ్బులు, అదేవిధంగా 4 కిలోలు ఉన్న బియ్యాన్ని 6 కిలోలు చేయడం జరిగింది రాష్ట్రమంతా. అదేవిధంగా పింఛని వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పింఛన్ ఇవ్వడంలో కీలక పాత్ర మాదిగ జాతి పోషించిందని మీ అందరికీ తెలుసు. అదేవిధంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎప్పటికైనా ఏనాటికైనా మేము ఉంటామని ఆయన కండగా ఉంటాం. మా అండ మందకృష్ణ మాదిగ అని, అదేవిధంగా మా దళిత సోదరులందరికీ ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.